కలిసి చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 153వ పేజీ, 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగ చూసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడినని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆరాధించిన వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. మా ఆరాధన మీకు ఇంపుగాను యోగ్యంగాను సువాసనగా ఉన్నట్లు మీరు ఆగ్రహించారు, అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభానైనా మధ్యలో వచ్చిన బలాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలను, రక్తానికి సాదృశ్యమైన రసములను పాలు పొందడానికి మమ్మల్ని మేమే పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి కొరకు చూపించండి. మీ సన్నిధిని తోడుగా వచ్చండి. పాల్పొండిన జ్ఞాపకం చేసుకోండి. చిరు చాటం మరుపరచు నా నోటిని బోరగా పడుకోమని ఈ వాక్యం మీరే వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 14వ అధ్యాయం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోవడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. ఇక్కడ రాయబడిన సందర్భం, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని కానానుకు నడిపిస్తున్నాడు దేవుడు. కానానుకు నడిపించి మార్గంలో వాళ్ళకి ఒక అడ్డం వచ్చింది. ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. వాళ్ళ జీవితాలలో ఎర్ర సముద్రం అనే ఆటంకం వచ్చింది. వారు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళాలనే పరిస్థితి. అందుకనే సణుగులు గొణుగులు. నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు మోషే? అక్కడ సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చావా? అక్కడే చచ్చిపోయేవాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మమ్మల్ని ఈ కానానికి నడిపిస్తానని ఈ ఎర్ర సముద్రంలో చంపడానికి తీసుకొచ్చావా అని వారు మోషేని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారండి. అయితే మోషే ఏమన్నాడు? దేవుడితో మొరపెడుతున్నాడు, దేవునితో మొరపెడుతున్నాడు. అది ఈ సందర్భంలో అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు మోషే, నాకెందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నాకెందుకు నువ్వు మొరపెడుతున్నావు? మీరేం చేయాలా? సాగిపోవడి ఆయన ఇశ్రాయేలుతో చెప్పు. మీరు సాగిపోండి, ఎక్కడ ఆగిపోవద్దు. మీరు మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి, మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి. నిజమే, మన ఆత్మీయ జీవితాల్లో ఏటో అడ్డంకులు వస్తాయి. మన యాత్రా జీవితం అంది. మన యాత్రా జీవితం మనం కొనసాగించే వాళ్ళముగా ఉండాలి, కానీ ఆగిపోయే వాళ్ళముగా ఉండకూడదు. మన ఆత్మీయ జీవితం కొనసాగించే వాళ్ళముగా ఉండాలి, ఎక్కడ ఆగిపోకూడదు. అందుకనే ఇశ్రాయేలుతో చెప్పు, ఓ ఇశ్రాయేలు, ఓ మోషే, మీరు మాకెందుకు మొరపెడుతున్నారు? మీరు కొనసాగండి, సాగిపోవండి, ఎక్కడ మీరు ఆగవద్దు. అలాగే మనకు కూడా మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబాల్లో, మన విశ్వాస జీవితంలో, మన యాత్రా జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. అయితే ఏం చేయాలన్నాడు? కొనసాగించండి. మీరు ఎక్కడ ఆగిపోకూడదు. నీకేదో సమస్య వచ్చిందని, శ్రమ వచ్చిందని, నింద వచ్చిందని, దుఃఖం వచ్చిందని మీరు మందిరానికి రాకుండా ఆగిపోవద్దు. మీ ఆత్మీయ జీవితాన్ని ఆపొద్దు. మీ ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం, ఎంతో నష్టపడతారు, ఎంతో నష్టపాలవుతారు. ఎందుకంటే మీరు ఆత్మీయ జీవితంలో కొనసాగించే వాళ్ళుగా ఉండాలి. మీ ఆత్మీయ జీవితం కొనసాగించి హెచ్చని స్థితిలో ఉండాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఆ పరలోకానికి చేరాలి. పరలోకానికి చేరే వరకు మీరు కొనసాగించే వాళ్ళుగా ఉండాలి. మనము ఆ యొక్క పరలోకమనే దేవుని సన్నిధికి మనం కొనసాగించాలంటే, చేరుకోవాలంటే మన ఆత్మీయ జీవితం, మన యాత్రా జీవితం కొనసాగించే వాళ్ళముగా ఉండాలి, కానీ ఎక్కడ ఆపేవాళ్ళుగా ఉండకూడదు.
ఏదో సమస్య వచ్చింది కుటుంబంలో, నేను మందిరానికి రాను, నేను మందిరానికి వెళ్ళను అని అనుకోకూడదు. సమస్యకి దేవుడే జవాబు, ఆయన ఇస్తాడు జవాబు. కాబట్టి మీరు ఎక్కడ మీ ఆత్మీయ జీవితాన్ని ఆగిపోవద్దు. మీ సమస్య వచ్చిన దేవుని సన్నిధిలో మరపెట్టండి, కానీ మీరు ఆగిపోకూడదు. అందుకే మోషే అంటున్నాడు, సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పు. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులను రాశారు. ఎవరంటే వాళ్ళ యాత్రా జీవితం ఆగిపోయేస్తే ఎంత నష్టపోయారో, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొనసాగితే ఎంత ఆశీర్వాదం పొందారో ఇద్దరు ముగ్గురు భక్తుల్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండుదనని యాకోబుతో చెప్పగా. యాకోబు, నీ పితరుల దేశానికి వెళ్ళు, నువ్వు ఎక్కడ ఆగిపోవద్దు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని యాకోబుతో చెప్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమై, దేవుడు దర్శించి ఆయన చెప్తున్నాడు, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడయ్యుందును. నీవు ఎప్పుడైతే నా మాట వింటావో, ఎప్పుడైతే నాకు విధేయత చూపిస్తావో, నువ్వు ఎప్పుడైతే నీ దేశానికి వెళ్తావో, నీ బంధువుల దగ్గరికి వెళ్తావో, అక్కడికి వెళ్తే ఏం చేస్తాను, నేను తోడుగా ఉంటా. నీకు తోడుగా నేను ఉండాలంటే నేను చెప్పిన మార్గంలో, నేను చెప్పిన స్థానానికి వెళ్ళాలి, నీ బంధువుల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడైతే నువ్వు నీ తండ్రిని అన్నని మోసం చేసావు, ఆ మోసం చేసిన తిరిగి ఆ దేశానికి వెళ్ళు అని అంటున్నాడు. అందుకే 13వ అధ్యాయంలో 13వ వచనం 31:13, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరుగు వెళ్ళమని నాతో చెప్పినను. అందుకని నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి? నీవు ఎక్కడైతే మొక్కుబడి చేసావో, ఎక్కడైతే ఆరాధన చేసావో, ఎక్కడైతే నూనె పోసావో రాతి మీద, 28వ అధ్యాయంలో రాయబడింది. ఎక్కడైతే దర్శించిన తర్వాత అరణ్యంలో తలగడి కింద రాయి పెట్టుకొని నిద్రిస్తే దేవుడు దర్శించాడు, కలలో దేవుడు దర్శించాడు. అయ్యా, ఇది బేతేలే అనబడి రాయబడింది. బేతేలు అనగా దేవుని మందిరము. అయ్యా యాకోబు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ నువ్వు మీ పితరుల దగ్గరికి వెళ్ళాలి. నీ దేశం అది, నువ్వు వెళ్ళవలసింది అక్కడికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి, కానీ నువ్వు ఆగిపోకూడదు. నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా ఆపివేసుకోకూడదు. నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేదిగా ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని అంటే యాకోబు చెప్తాడు. అక్కడికి వెళ్ళమంటే ఈయన ఏం చేశాడు? సుక్కోతికి వెళ్ళాడు. ఎక్కడ? సుక్కోతికి వెళ్ళాడు. కాబట్టి 34వ అధ్యాయంలో సుక్కోతులో 33వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట రాయబడింది. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అను పేరు పెట్టబడింది. నువ్వు అక్కడికి వెళ్ళాలి, నీ దేశానికి వెళ్ళాలి, నీ పితరుల దగ్గరికి వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళాల్సి ఉంటే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సుక్కోతుకి వెళ్ళాడు. సుక్కోతులో అక్కడేం వేశాడంటే ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు కట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఉండాలని ఆశే కదా. మరి అబ్రహాం కానీ ఇస్సాకు కానీ ఆమెను ఇల్లు కట్టుకున్నారా? గుడారాలో నివసించారు వాళ్ళు. మరి ఈయన ఏం చేశాడు? ఇల్లు కట్టుకున్నాడు. దేవుడు ఎక్కడికి పంపినాడు? బేతేలుకు వెళ్ళు, అది నీ దేశము, నీ తండ్రి దేశం, అక్కడికి వెళ్ళు. ఎక్కడైతే నువ్వు నూనె పోసావో రాతిని, అక్కడ ఆరాధించావో, అక్కడ బలిపీఠం కట్టావో, అక్కడికి వెళ్ళు. కానీ నీవు సుక్కోతులో ఆగిపోకూడదు. అయితే సుక్కోతులు ఆగిపోయిన కారణాన్ని బట్టి ఏమి జరిగింది?
ఒక నష్టము జరిగింది. ఆమె కూతురంట, చూడండి 34 అధ్యాయం. లేయా యాకోబుని కన్య కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తె చూడవెలను. ఆ దేశము నేలిన హువీడైన హామరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. నీ దేశానికి వెళ్ళమంటే సుక్కోతికి వెళ్ళి ఆడ ఇల్లు కట్టుకొని అక్కడ నివసించాలనుకున్నాడు. మరి అక్కడికి నివసించాలనుకున్నప్పుడు దేవుని మాట అవిధేయుడైపోయాడు. దేవుని మాటకి లోబడలే. పేతురంట చేపలు పడుతున్నాడంట, రాత్రంతా వేసాడంట, ఒక్క చేప కూడా పడలేదంట. దేవుడు ప్రత్యక్షమై పేతురు కుడి ప్రక్క వలయ్యి అన్నాడంట. ఏంటి ఏమన్నాడు? కుడి ప్రక్క అయ్యి అంటే ఏమన్నాడు పేతురు? రాత్రి అంతా వేసాను, ఒక్క చేప కూడా పడలేదు. అయినను సరే రాత్రంతా వేసిన పడే, రాత్రంతా కష్టపడినా సరే అయినను నీ చిత్తము చొప్పున వేస్తా, నీ చిత్తము చొప్పున వేస్తానన్నాడు. ఇప్పుడు ఎన్ని పడ్డాయి చేపలు? విస్తారముగా పడినట్టు రాయబడింది. విస్తారముగా చేపలు పడ్డాయి. అంటే ఆయన చిత్తములో మనం ఉండాలి, ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకోవాలి. మనం బేతేలుకు వెళ్ళాలంటే మన చిత్తానుసారంగా నడుచుకోకూడదు. మనం మందిరానికి వెళ్ళాలంటే, దేవుని ఆలయానికి వెళ్ళాలంటే మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఆయన చిత్తంలో మన ప్రవర్తన ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, మామూలుగా కాదు, జాగ్రత్తగా చూసుకో. కాబట్టి దేవుని చిత్తంలో ఉండాలి మన ప్రవర్తన. అందుకనే ఆయన దేవుని చిత్తంలో పేతురు వలవేసి విస్తారమైన చేపలు పడ్డాయి. ఇక్కడ సుక్కోతులో ఆగిపోయిన కారణాన్ని బట్టి దేవుని చిత్తం లేదు. అందుకనే వాళ్ళ కుటుంబానికి అవమానం వచ్చింది. తన కుటుంబం అంతా అవమాన పాలైంది. సుక్కోతులో తన అవమానం పాలై తన ఆత్మీయ జీవితానికి అడ్డంకులు వచ్చాయి. కొనసాగించవలసిన వాడు అక్కడ ఆగిపోయాడు. ఆత్మీయంగా అక్కడ ఎంతో నష్టం. నిజమే, మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని పోతూ పోతూ కొనసాగిస్తూ మన యాత్రా జీవితాన్ని ఆపివేసుకుంటే ఎంతో నష్టం. మన ఆత్మీయ జీవితాన్ని మనం అందుకే ఇశ్రాయేలు మీరు సాగిపోండి, మీరు ఆత్మీయంగా కొనసాగించాలి. అందుకనే దేవుడు 2 సార్లు ప్రత్యక్షమైన యాకోబు మొదట ఆయన సుక్కోతులు ఆగిపోయాడు. అయితే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. 35:1 ఒక మాట చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసేపు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పాను. ఓ యాకోబు, నీవు లేచి బేతేలుకు వెళ్ళు. బేతేలు అనగా మందిరం, దేవుడు నివసించే స్థలం. నువ్వు బేతేలుకి వెళ్ళు, అక్కడ నివసించి. సుక్కోతులో నివసించకూడదు, సుక్కోతులో నువ్వు ఆగిపోకూడదు. సుక్కోతులో నీకు అవమానం, నీ కుటుంబానికి అవమానం, ఎంతో నష్టపోయాడు. తర్వాత వాళ్ళ చరిత్ర అంతా, వాళ్ళ కుమారులు వాళ్ళ ఊరు మీద పడి వాళ్ళందరిని చంపేసి ఎంతో నష్టం. కాబట్టి మీరు మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వాళ్ళుగా ఉండాలి. కానీ యాకోబు సుక్కోతులు ఆగిపోయి దేవుని చిత్తంలో లేకుండా ఆగిపోకూడదు. దేవుని చిత్తంలో లేకుండా ఇల్లు కట్టుకొని ఎంతో అవమానం పాలయ్యాడు. అందుకనే దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీకు సహోదరుడైన యేసేపు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, ఎక్కడైతే నువ్వు తండ్రిని అన్నను మోసం చేసావో, ఎక్కడైతే నువ్వు పారిపోయి వచ్చావో అక్కడ బలిపీఠం కట్టాలి. అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేయాలి, అక్కడ నువ్వు బలిపీఠం కట్టాలి అని దేవుడు ప్రత్యక్షమై చెప్తే, అప్పుడు యాకోబుకి ఏమైంది? జ్ఞానోదయమైంది. అప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు. అందుకని 2వ వచనములో చూడండి, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. చాలమ్మా, బేతేలునకు వెళ్ళుదాము. మనం బేతేలుకి వెళ్ళాలంటే, దేవుని మందిరానికి వెళ్ళాలంటే, దేవుని నివాస స్థానానికి మనం వెళ్ళాలంటే
ఏం చేయాలన్నాడు యాకోబు? తన వంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, మీ యొద్దనున్న అన్య దేవతలను తీసివేయండి. మీ యొద్దనున్న అన్య దేవతలు విగ్రహ సంబంధమైన వాటిని పారవేయండి. మీ దగ్గర, వాళ్ళ దగ్గర, యాకోబు భార్య దగ్గర ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి, అన్ని దేవతలు ఉన్నాయి. కానీ ఆయనకు తెలియదు. కానీ విగ్రహ సంబంధమైనవి, విగ్రహ సంబంధమైన విగ్రహాలే కాదు, విగ్రహ సంబంధమైన మనస్సు మనలో ఉండకూడదు. అంటే మనం దేవునిని ప్రేమించకుండా దేవుని కంటే ఎక్కువగా ఏ దేవుని ప్రేమిస్తామో అది విగ్రహం. దేవునిని ప్రేమించం, మనం డబ్బుని ప్రేమిస్తాము, ఇంటిని ప్రేమిస్తాము, ఆస్తిని ప్రేమిస్తాము, ఎంతో ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తాం. కాబట్టి ఈ లోక సంబంధ వాటిని మనం ప్రేమించకూడదు. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించవద్దు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమం. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించొద్దయ్యా. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడమం. కాబట్టి వాటిని, ఈ లోకాన్ని మనం ప్రేమించే వాళ్ళముగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ యాకోబు ఏం చెప్పాడు వాళ్ళతో? మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలంట? దేవుని మందిరానికి వెళ్ళాలంటే, దేవుని మందిరమైన బేతెలకు వెళ్ళాలంటే యాకోబు ఆయన చెప్తున్నాడు వాళ్ళతో, మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి. అందుకనే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము కింద నుండి తమ్ముని విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి యువతర దేవతల యందు భయభక్తులు నిలిపి, ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి వారు బబులోనికి తీసుకెళ్ళాడు. బబులోనికి ఎందుకు బందీలుగా తీసుకెళ్లారంటే, అక్కడ ఎక్కడైతే దేవుడు ఐగుప్తు నుంచి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తే అక్కడంట 13 రకాలైన జాతులు వెలగొట్టాడంట దేవుడు. 13 రకాలైన జాతులు వెలగొడితే వాటిని అనుసరించి వీళ్ళు నడుచుకున్నారు. ఈ ఇశ్రాయేలీయులు ఆ 13 రకాల జాతులు ఏదైతే అనుసరించి నడుచుకున్నారో వాటిని అనుసరించి నడుచుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దేవతలకు వాళ్ళు పూజ చేస్తున్నారు, వాళ్ళ విగ్రహాలను వాళ్ళు పూజిస్తున్నారు. అందుకనే ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి, ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపారు కనుక వాళ్ళు బందీలుగా కొనిపోబడ్డారు. మనం కూడా మన హృదయంలో ఇతర సంబంధమైన దేవతలను ఆశ్రయిస్తే మనం సాతానికి బందీలుగా కొనిపోతాం. సాతాను మనల్ని ఏం చేస్తాడంట? బంధిస్తాడంట. పాప బంధకాల్లో బంధిస్తాడు సాతాను. పాపమనే బంధకాల్లో మనల్ని బంధిస్తాడు వాడు. అందుకని ఇతర దేవతలు మన హృదయంలో ఉంచుకోకూడదు. అంటే విగ్రహ సంబంధమైన ఆలోచనలు మన హృదయంలో, మన మనసులో ఉంచుకోకూడదు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము విగ్రహములు 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు పౌలు, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహాల జోలికి మీరు వెళ్ళవద్దు, విగ్రహాలు మీరు పూజించవద్దు. మీరు ఆత్మ సంబంధమైన ఆ యొక్క దేవుని ఆరాధించాలి కానీ, ఈ యొక్క సర్వ సృష్టికైతేనే ఆయన దేవుని పూజించాలి కానీ ఆ విగ్రహాలు మీరు పూజ చేయొద్దు. విగ్రహాలకు దూరంగా పారిపోండి, విగ్రహాలకు దూరంగా పారిపోండి. అందుకని యోహోను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
యోహోను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంది. చదువమ్మా. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అయ్యా చిన్నపిల్లలారా, మీరు విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. వాటి జోలికి వెళ్తే మీరు సాతాను మిమ్మల్ని పాపంలో బంధిస్తాడు. కాబట్టి యాకోబు అంటున్నాడు వాళ్ళతోటి, విగ్రహముల జోలికి వెళ్ళొద్దు, విగ్రహముల జోలికి పోవద్దు. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు పుస్తకంలో 14వ అధ్యాయము ఒక మాట ఉంది, చదువుదాం రండి. యెహెజ్కేలు పుస్తకం 14వ అధ్యాయం 3వ వచనం. చదువమ్మా. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ హృదయంలో ఏముంటున్నారంట? విగ్రహాలు ఉంటాయి. అంటే విగ్రహ సంబంధమైన తమ హృదయంలో ఉంచుకుంటున్నారు. అంటే విగ్రహ సంబంధమైన మనసు కలిగి ఉన్నారు. విగ్రహాలని వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అంటే దేవునిని ప్రేమించకుండా దేన్నో వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కాబట్టి విగ్రహ సంబంధమైన మనస్సు ఉండకూడదు. విగ్రహ సంబంధమైన మనస్సు మన హృదయంలో ఉంచకూడదు. కాబట్టి మనం ఏముండాలి? పూర్ణ ఆత్మతోనూ పూర్ణమైన హృదయముతో మనం ఆయనను కలిగి ఉండాలి. కాబట్టి మీరు ఇతర దేవతలను మీరు పూజించవద్దు, ఇతర దేవతల యందు భయభక్తులు నిలపవద్దు, ఇతర దేవతలకు మేము భయపడవద్దు. ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజును ఆయనకు భయపడండి. కానీ ఇతర దేవతలకు మీరు భయపడవద్దు, వారిని మీరు ఆశ్రయించవద్దు. అందుకనే ఆదికాండం 35వ అధ్యాయం, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి. కాబట్టి మన ఆత్మలో, మన హృదయంలో అన్ని దేవతలను ఉంచుకోకూడదు, వాటిని పారవేయాలి. అయ్యా మనం బేతేలుకి వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, విగ్రహ సంబంధమని తీసివేసుకుందాం. రెండవదిగా, అన్య దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరుచుకొనుడి. రెండవదిగా ఏం చేయమన్నాడు? మిమ్మును మీరు శుచిపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటే దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క శిలువ రక్తంతో కడగబడి, యేసు ప్రభు యొక్క రక్తం విమోచించబడి మీరు పరిశుద్ధులుగా ఉండండి. విమోచించబడాలి, దేవుని రక్తంతో కడుక్కోవాలి. ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? శుచిపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. కాబట్టి ఆయన రక్తంతో మనం పాపములను కడుక్కోవాలి, ఆయన రక్తంతో మనము విమోచించబడాలి. అయ్యా మీరు ఇతర దేవతలను పారవేయండి, అన్య దేవతలను పారవేయండి. ఆత్మ సంబంధమైన దేవుని మనము ఆరాధించాలి. కానీ మన హృదయంలో ఆ యొక్క విగ్రహాన్ని మనము ఉంచుకోకూడదు. కాబట్టి రెండవది, మీరు శుచిపరచుకొని పరిశుద్ధపరచుకొని, కాబట్టి మీరు పరిశుద్ధమైన జీవితం ఉండాలి. మనం బేతేలు మందిరానికి వెళ్ళాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనం ఏముండాలి? మనలో పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి దేవునికి మందిరానికి వెళ్ళాలంటే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి హృదయ శుద్ధి ఉండాలి, మన హృదయము శుద్ధి చేయబడి ఉండాలి. ఓ సహోదరుడా, సహోదరి, నీ హృదయము, మనందరి హృదయం ఎలా ఉంది? పరిశుద్ధపరిచుందా? యేసు ప్రభు యొక్క రక్తంతో విమోచించబడ్డామా? ఇంకా నీవు పాపంలో నీ హృదయం ఉందా? నీ హృదయంలో ఉన్న ఆ పాపాన్ని, అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు,
14వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 4వ వచనం. 4 ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము ఆయన హృదయమును కడుక్కోమంటాడు. చూడండి, చూడమ్మా 4:14 చూడండి. నీ హృదయంలో నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసి. చాలమ్మా. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకో. నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకో. నీ హృదయంలో ఏముంది? అందుకని ఇబ్రియా భక్తి ఒక మాట అంటాడు, హృదయం ఘోరమైన వ్యాధి కలది. హృదయం అంట ఎలాంటిది? ఘోరమైన వ్యాధి అంట. వ్యాధి అంటే జబ్బు, జబ్బు అంటే పాపం. ఘోరమైన పాపం ఉంది మానవుడి జీవితంలో. అందుకనే ఘోరమైన పాపం అనే హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంట? కడిగి వేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, ఆయన రక్తంతో విమోచించబడాలి. అందుకే యాకోబు అంటున్నాడు ఇశ్రాయేలుతో, మనం శుచిపరుచుకుందాం, పరిశుద్ధపరచుకుందాం, మనము పరిశుద్ధపరచుకుందాం. ఆయన రక్తంతో కడగబడి విమోచించబడితేనే మనము బేతేలుకి వెళ్ళాలి. కాబట్టి మనం బేతేలుకి వెళ్ళాలంటే మనము ఆయన రక్తంలో మనం కడుక్కోవాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోవాలి. చూడండి, 3వదిగా ఇంకేం చెప్తున్నాడు యాకోబు 35, తమ వస్త్రములను మార్చుకోవాలంట. వస్త్రాలు కూడా మార్చుకోవాలంట. వస్త్రాలు మార్చుకోవాలి. వస్త్రాలంటే అక్కడ ప్రకటన గ్రంథంలో ఒక వచనం ఉంది. ఏ వస్త్రాలు ధరించాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అరపు ఎంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జయించేవారు అంటే ఏం జయించేవాళ్ళు? సాతానుని జయించేవాళ్ళు, పాపాన్ని జయించేవాళ్ళు, లోకమును జయించేవాళ్ళు, ఈ లోకాన్ని జయించేవాళ్ళు. అయితే యేసు ప్రభు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని కూడా జయించాడు. కాబట్టి అలాంటి వాళ్ళంట ఈ లోకాన్ని జయించిన వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొందురు. తెల్లలంటే తెల్లని వస్త్రాలని కాదు, అంటే పరిశుద్ధమైనవి. తెల్లటి అనే దానికి గుర్తు అంటే తెల్లని అనే దానికి పరిశుద్ధత అని గుర్తు అన్నమాట. కాబట్టి తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకునే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకోవాలి. చాలామంది మనం చూస్తాం, యవనస్తులు మోకాళ్ళ దగ్గర ఏముంటాయి? రంధ్రాలు పడి ఉంటాయి. మోకాళ్ళ దగ్గర రంధ్రాలు ఉంటాయి, వెనకంతా చినిగిపోయి ఉంటాయి. వాడు ఎవడు అడుక్కునేవాడు ఉన్నట్టు ఉంటాడు. అవి అంటే ఒక ప్యాషన్. కాబట్టి చూడు, అలాంటి వస్త్రం ఎట్ట కనపడతాయి? ఈ రోజుల్లో క్రాపులు కూడా వచ్చినాయి పిల్లలకి. ఎట్ట వచ్చినాయి? తలకి పైన బొచ్చు ఉంటుంది, ఈ చుట్టూ అంతా గొరిగించబడి ఉంటుంది. అదొక ప్యాషన్ చూడండి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? కాబట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అలాగే ప్రకటన గ్రంథంలో ఒక వచనం చూద్దాం రండి. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14-15. అందుకు నేను, అయ్యా నీకై తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను,
వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని, అంటే గొర్రెపిల్ల రక్తం అంటే ఎర్రగా ఉంటుంది కదా, ఆ గొర్రెపిల్ల అంటే యేసుప్రభు. ఆ యేసుప్రభు యొక్క రక్తములో మన వస్త్రములను ఉతుక్కొనాలి. మన వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. అంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన రక్తంతో, ఆయన పరిశుద్ధమైన రక్తం, గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధ రక్తముతో ఆయన తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందుకు నేను, అయ్యా నీకై తెలియనుగా అతడు ఇలాగ నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరంటే వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చినారు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరిస్తారంట. మహాశ్రమలు ఉంటాయి. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, రెండవ రాకడ వచ్చినప్పుడు, ఆ మధ్యాకాశంలో ఆయన మనలందరం కొనిపోతే విడవబడిన వాడికి 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. శ్రమలు ఉంటాయి, మహాశ్రమలు ఉంటాయి. వాటిని తట్టుకునేవాళ్ళు, వాళ్ళు జయించేవాళ్ళు, వాళ్ళంట వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారయ్యా. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను తెలుపు చేసుకున్న వాళ్ళు. కాబట్టి నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని పేతురు రాశాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1 వచనం చూద్దారండి. గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రములను ఉతుక్కొని వాటిని ఏం చేయాలంట? తెలుపు చేసుకోవాలి. సరే, మనము ఈ యొక్క యాకోబు మొదటగా ఏం చేశాడు? వాళ్ళకి ఏం చెప్పాడు? విగ్రహాలని, ఇతర దేవతలని తీసివేసుకోండి, విగ్రహ సంబంధమైన వాటిని తీసివేసుకోవాలి. రెండవదిగా ఏం చేయాలి? శుచిపరుచుకోవాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా పరిశుద్ధమైన వస్త్రాలు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన వస్త్రాలు యెషయా గ్రంథంలో చెప్పబడింది 21లో, రక్షణ వస్త్రము. ఆయన మనకేమిచ్చాడు? రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. అవి పరిశుద్ధమైనవి. ఆ రక్షణ వస్త్రాలు మనము ధరించుకోవాలి. రక్షింపబడి దేవుని సన్నిధిలో ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా మనము చేయబడి ఉండాలి. ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా మనము చేయబడి ఉండాలి. కాబట్టి ఆయన రక్తంలో మనము విమోచించబడే వారముగా ఉండాలి. అప్పుడే శుచిపరుచుకుంటాం. దేవుని సన్నిధిలో దేవతా సంబంధమైన వాటిని తీసివేసుకుంటాం. తెల్లని వస్త్రాలు, జయించేవారు, ఈ లోకాన్ని జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. కాబట్టి రండి, ఆదికాండం 35వ అధ్యాయంలో తన వారితో ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చదువుకుందాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళ్ళదము. ఎప్పుడైతే విగ్రహ సంబంధమైనవి తీసుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి మనము తెల్లని వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు, యేసుప్రభు యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడి మన వస్త్రములు తెలుపు చేసుకుంటామో అప్పుడంట మనము బేతేలుకి వెళతాం, దేవుని మందిరానికి వెళతాం. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా మనలో విగ్రహ సంబంధమైన ఉంటే, అందుకని దేవుడు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుని కాక మీరు కూడా పరిశుద్ధులే. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధులుగా ఉండేటికే దేవుడు మిమ్మల్ని పిలిచినే కానీ అపవిత్రులుగా ఉండేటకు దేవుడు మిమ్మల్ని పిలవలేదు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని. అపవిత్రులుగా ఉండేటకు ఆయన ఏమాత్రము మనల్ని పిలువలేదు.
కాబట్టి తెస్సలోనికి రాసిన పత్రికలో రాయబడింది, మిమ్మను పరిశుద్ధపరచడానికి, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి మిమ్మల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా మిమ్మల్ని పిలవలేదు అంటాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి వస్త్రములు, రక్షణ వస్త్రం, తెల్లని వస్త్రం జయించేవారు ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తంలో, గొర్రెపిల్ల వంటి రక్తంలో ఆ యొక్క మన పాపములు కడుక్కొని మనము తెలుపు చేసుకోవాలి. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. దానియేలు భక్తుడు ప్రారంభము నుండి చివరకు పరిశుద్ధమైన జీవితం కలిగినవాడు. అందుకే రాజుగారు భుజించే భోజనం తీసుకొని నేను అపవిత్రుడు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని తీసుకోలేదంట. అయితే రాజుగారు భోజనం, ఆ యొక్క పానీయం తీసుకుంటే అపవిత్రుడైపోతాడు. అందుకని రాజుగారు భోజనం వద్దన్నాడు. రాజుగారు భోజనం పెట్టేదానిని వద్దంటే ఏం చేస్తారు? వాళ్ళు ఉరేస్తారు. కానీ నెబుకద్నెజరు రాజుకు ఆయన భయపడల. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ యేసు ప్రభుకు భయపడ్డాడు కానీ నెబుకద్నెజరుకు భయపడాలి దానియేలు. అందుకని తన ఆత్మీయ జీవితం కొనసాగించాడు. చివరి వరకు పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. చివరి వరకు ఆ యొక్క దానియేలు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి యాకోబు సుక్కోతులు ఆగిపోయి ఎంతో నష్టపోయాడు. సుక్కోతులు ఆగిపోయి ఇల్లు కట్టుకొని నష్టపోయాడు. నువ్వు కొనసాగించు, నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించంటే ఆయన ఆగిపోయిన కారణాన్ని బట్టి తిరిగి తను పరిశుద్ధపరుచుకొని ఆ విగ్రహాలను తీసేసి ఆయన పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి ఆయన బేతేలుకు వెళ్ళారు. అక్కడ యాకోబు ఆశీర్వదించబడినట్టు రాయబడింది. అక్కడ యాకోబుని ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే బేతేలుకి వెళ్ళాలన్నప్పుడు ఈ 3 లక్షణాలు చెప్తే ఆ 3 లక్షణాలు ఆయన పాటించి ఆయన ఎంతో ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఇంకొక ఆయన చూద్దాం రండి. తన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. ఎక్కడ ఆగిపోయాడంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. మెసొపొతామియాలో అబ్రహాం జీవిస్తున్నాడు. మెసొపొతామియాలో జీవిస్తుంటే దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నువ్వు కానానుకు వెళ్ళు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, నేను నీకు చూపించి దేశానికి వెళ్ళు, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఆయన కానానికి, నేను చూపించే దేశానికి వెళ్ళమంటే ఆయన ఎక్కడ ఆగిపోయాడు? ఆదికాండం 11వ అధ్యాయంలో రాయబడింది. ఆయన హారానులో ఆగిపోయినట్లు రాయబడింది. ఆయన అబ్రహాము ఆయన చూపించే దేశానికి వెళ్లకుండా ఆయన హారానులో ఆగిపోయాడు. తెరహు తన కుమారుడు అబ్రహాము తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రహాం భార్యను కారాయిన అతని కోడలను తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించిరి. హారాను మటుకు వచ్చి నివసించారు. అయితే దేవుడు చెప్పాడు, కానానికి వెళ్ళాలి అబ్రహాము, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టు అంటే. ఆ సమయంలో ఎలా ఉన్నాడు అబ్రహాము? విగ్రహ ఆరాధన, బొమ్మలు చేసుకొని బొమ్మల్ని అమ్ముకునేవాడు. తన వృత్తే బొమ్మలు అమ్ముకోవటం. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అయ్యా నువ్వు వాటిని విడిచిపెట్టి నువ్వు కానానికి వెళ్ళంటే ఈయన హారానులో ఆగిపోయాడు. హారానులో ఆగిపోయిన కారణాలను బట్టి నష్టం. హారానులో అక్కడ దాకా వచ్చినా కానీ శారాకి బిడ్డలు లేరు. అంటే పైన రాయబడింది చూడండి, శారాయి గొడ్రాలయ్యుండెను, ఆమెకు సంతానము లేదు. ఆమెకు సంతానం లేదు అంటే ఎడారి బ్రతుకు, ఫలింపలేని జీవితం. వాళ్ళ ఆత్మీయ జీవితం కొనసాగించకుండా హారానులో ఆగిపోయారు కనుక ఎడారి జీవితం. ఎప్పుడైతే దేవుడు చెప్పిన దేశానికి, దేవుడు చెప్పిన మందిరానికి, ఆ యొక్క కానానికి వెళ్ళాలని కానీ మధ్యలో ఆగిపోతే ఎంతో నష్టం. తెరహు బ్రతికి దినములు 200 ఏండ్లు తెరహు హారానులో మృతి పొందెను. గొడ్రాలు అవ్వటమే కాదు, వాళ్ళకి అబ్రహాం తండ్రి కూడా హారానులో చనిపోయాడు. హారానులో వాళ్ళ తండ్రి
తెరహు చనిపోయాడు. దేవుడు ఆయన యాత్రా జీవితాన్ని కొనసాగించు కానానికంటే తెరహు చనిపోయట కారణం ఏంటంటే హారానులో ఆగిపోయిన కారణాన్ని బట్టి ఆయన చనిపోయాడు. తన జీవితం, ఆత్మీయ జీవితం ఆగిపోయి ఆటంకం ఏర్పడింది. అయితే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై 12వ అధ్యాయంలో చెప్తాడు 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై, అయ్యా నీ దేశము నుండి, అంటే దేశం అంటే లోకము నుండి, ఈ లోకాన్ని విడిచిపెట్టు, ఈ లోకము నుంచి విడిచిపెట్టు, ఈ లోకం నుంచి నువ్వు వేరైపోవాలి, ఈ లోకము నుండి నువ్వు ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలి. విశ్వాసములుగా, పరిశుద్ధములుగా మనము బేతేలుకి వెళ్ళాలంటే మనమేం ఉండాలా? ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలి. మనము ఈ లోకం నుంచి వేరైపోవాలి. కాబట్టి నువ్వు అబ్రహామా, ఈ లోకమనే దేశం నుంచి వేరైపో, ఈ లోకాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి అంటే నీ బంధువులను కూడా విడిచిపెట్టాలి. అందుకని మత్తయి సువార్తలో 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం, నా నామము నిమిత్తము అన్నమదలనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అంటే దేవుని సన్నిధికి రావటానికి ఆటంకమైన బంధువులుంటే వాళ్ళని విడిచిపెట్టాలి. నువ్వు దేవుని సన్నిధికి రావటానికి ఆటంకమైన వాటిని విడిచిపెట్టాలి. లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. బంధువులను విడిచిపెట్టమంటే లోతును కూడా విడిచిపెట్టుకున్నాడు. ఆయన కానానుకు బయలుదేరడానికి లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. అయితే ఎప్పుడైతే లోతుని విడిచిపెడతాడో అబ్రహాము, అప్పుడే దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు? లోతు, అబ్రహాం వేరైపోయారు. అయ్యా నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమలోకి వెళ్తా, నువ్వు పడమలోకి వెళ్తే నేను తూర్పుకి వెళ్తా అని అబ్రహాం అంటే ఇద్దరికి మధ్య సమస్యలు వస్తున్నాయి. నీవు మనందరం బంధువులం కనుక మన కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి కనుక మనం వేరైపోదాం, మనం విడిచిపెట్టుకుందాం. కాబట్టి లోతు ఏం కోరుకున్నాడు? సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు. సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు. అవి పచ్చగా కనపడేలకి బాగా సంపాదించుకుందాం అనుకున్నాడు. అంటే ధనాపేక్ష, సంపాదించుకుందాం అనుకున్నాడు. ధనాపేక్ష వచ్చింది. ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి మనం బేతేలుకి వెళ్ళాలంటే మనము సమస్త కీడులకై మూలమైన వాటిని మనము అనుభవించకూడదు, వాటిని విడిచిపెట్టాలి. దేవుని మందిరంలో మనం వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి అబ్రహాము లోతును కూడా విడిచిపెట్టినట్లు రాయబడింది. ఆదికాండం 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతా నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. అక్కడ ఆశీర్వదించాడు. ఎప్పుడైతే వేరైపోయారో, తన బంధువుని విడిచిపెట్టాడో, అక్కడ అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఇద్దరు వేరైపోయారు. అంటే తన ఈ లోకం అనే దాన్ని విడిచిపెట్టాడు, తన విగ్రహ సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టాడు. రెండవదిగా బంధువుని కూడా విడిచిపెట్టాడు. మూడవది ఆయన విడిచిపెట్టమన్నాడు. ఇంకేం విడిచిపెట్టమన్నాడు? తండ్రిని కూడా విడిచిపెట్టమన్నాడు. తండ్రి ఎప్పుడో చనిపోయాడు కదా. హారానులో తెరహు చనిపోయాడు. ఎప్పుడో హారానులో చనిపోయాడు. తన తండ్రిని విడిచిపెట్టమన్నాడు. అందుకనే దేవుడు తండ్రిని కూడా విడిచిపెట్టాడు అబ్రహాం. అయితే మత్తయి సువార్త, యోహాను సువార్త
8వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట ఉంది. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు ఎలాంటి వాళ్ళంట? మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మన తండ్రి ఎప్పుడు? యేసు ప్రభువుని అంగీకరించక ముందు మన తండ్రి ఎవరు? సాతాను. కాబట్టి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులమే. కాబట్టి అబ్రహమా, నీకు అపరాధి సంబంధమైన ఆ తండ్రి అయిన సాతానుని విడిచిపెట్టు. సాతాను సంబంధమైన వాటిని విడిచిపెట్టు. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో నేను ఆశీర్వదిస్తా. కాబట్టి సుక్కోతు లాగిపోయి నష్టపోయాడు, హారాన్ లాగుబట్టి అబ్రహాము నష్టపోయాడు. కాబట్టి వారు కానాను నుంచి చేరుకోవాలంటే దేవుడు 3 విషయాలు చెప్పాడు. ఆయన ఈ దేశం నుండి, అంటే ఈ లోకం నుంచి విడిచిపో, ఈ లోకాన్ని విడిచిపెట్టు, ఈ లోక సంబంధమైన విడిచిపెట్టు, నువ్వు వేరైపోయి ప్రత్యేకింపబడి ఉండాలి. కాబట్టి కానాను అనే పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోక సంబంధమైనవి విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైనవి మనం కూడా పాటిస్తూ ఉంటాం. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను ఈ లోక సంబంధమైనవి అనుసరించి నడుచుకుంటాం. కాబట్టి వాటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. కాబట్టి అపవాది సంబంధమైన తండ్రిని విడిచిపెట్టాలి. కాబట్టి మన ఆరాధనకు, మందిరానికి రావటానికి, ఆత్మ సంబంధమైన ఆ తండ్రిని ఆరాధించటానికి ఆటంకమైన ఆ యొక్క బంధువులని విడిచిపెట్టు. అప్పుడే ఈ లక్షణాలు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్టు రాయబడింది. అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలంటే ఆయన విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వాళ్ళంగా ఉండాలి. మనం ఎక్కడ కూడా ఆగిపోకూడదు. అందుకనే సమయం లేదు కనుక ఒక్క విషయం చెప్పి మేము ముగిస్తాను. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తున్నాను, నువ్వు బయటకు వచ్చేసి ఆ పర్వతం ఉంది అక్కడికి వెళ్ళు అంటాడు దేవుడు. లోతుని ఆ మాట అంటాడు, నువ్వు వాళ్ళందరినీ అగ్నిగంధకాలు నాశనం చేస్తా, కానీ నువ్వు ఆ పర్వతానికి వెళ్ళంటే లోతు ఏమన్నాడు? నేను వెళ్ళను, అక్కడికి వెళ్ళను, దగ్గరలో చిన్న గ్రామం ఉంది అక్కడికి వెళ్తా అంటే దేవుడు చెప్పిన మాటకు వినలా. దేవుని చిత్తంలో అయ్యా నేను వెళ్ళను, అయ్యో నేను అగ్నిగంధకాలం నుంచి తప్పించావు కదా, నువ్వు నన్ను కాపాడే దేవుడు, అలాగైనయ్యా నీ చిత్తంలో నేను వెళ్తానయ్యా అనలా. ఆ పర్వతానికి వెళ్ళు అంటే పర్వతం ఏం చూపిస్తుంది? పరిశుద్ధమైనది, సియోను కొండ, యెరూషలేము పట్టణం, దేవుని మందిరం, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే నేను వెళ్ళను. అయితే వెళ్ళకుండా ఏమయ్యాడు? పెద్ద కుమార్తెతో ఒక కుమారుని కన్నాడు. వాళ్ళెవరు? మోయాబీయులకు మూల పురుషుడు అంట. పెద్ద కుమార్తెకు కలిగిన కుమారుడు మోయాబు వంశస్థానికి మూల పురుషుడు. చిన్న కుమార్తెకు పుట్టిన కుమారుడు అమ్మోయులకు మూల పురుషుడు. నీతిమంతుడే, విశ్వాసే. ఏమైంది? నష్టం వచ్చింది. కాబట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలంటే, మనము దేవుని మందిరానికి వెళ్ళాలంటే, మనము దేవుడు చెప్పిన ఈ లక్షణాల్లో ఏమైనా కోల్పోతే మళ్ళీ మనం సరిచేర్చుకుందాం. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనం చదువుకొని మనం బలలో పాలు పొందుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునే వలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అనే వెచ్చింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడిగా తిని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనలు, రోగులు అయినారు, చాలామంది నిద్రించుతున్నారు. కాబట్టి మనల్ని మనమే పరీక్షించకుండా ఆ యొక్క బలలో పాలు పొందితే ఎలాంటి వంట? మీలో అనేకులు బలహీనులు. ఎలాంటి వారంట? బలహీనులు. మనం బలహీనులుగా ఉంటే ఏం చేస్తాం? పడిపోతాం. సన్నగా ఉంటే పడిపోతాం. మరి ఆత్మ సంబంధమైన బలహీనులు ఉన్నారు. మీరు ఆత్మ సంబంధమైన బలహీనులుగా ఉంటే పడిపోతారు. ఎక్కడ పడిపోతారంటే పాపంలో పడిపోతారు. కాబట్టి మీరు బలం కలిగి ఉండండి. మీరు బలము కలిగి ఆత్మ సంబంధమైన బలము కలిగి ఉండి, మీరు ఆత్మ సంబంధమైన బలము కలిగి ఉండాలంటే దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధికి రావాలి, వార కూడికలకు రావాలి, దేవుని వాక్యం వినాలి. అప్పుడు మీరు బలం పొందుతారు. మన ఆత్మ బలముగా ఉండాలంటే
దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం వినుడి ద్వారా, ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకొనుడి ద్వారా ఆత్మీయ బలం కలిగి ఉంటాం. అప్పుడు పాపంలో పడిపోకుండా ఉంటాం. అప్పుడు మనం యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందే వారంగా ఉంటాం. అనేకులు ఇందువల్ల మీలో బలహీనులు రోగులై ఉన్నారు. రోగం అంటే పాపం అనే జబ్బు. పాపమైన జబ్బు మన హృదయంలో ఉంచుకొని ఆ బలలో పాలు పొందకూడదు. పాపం అనే జబ్బు మన హృదయం, ఘోరమైన జబ్బు ఉంది మన హృదయంలో. కాబట్టి అలాంటి పాపం ఉంచుకొని మనం బలలో పాలు పొందకూడదు. బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుచున్నారు. చాలామంది నిద్రిస్తున్నారంట. అంటే నిద్ర దేనికి గుర్తు? మరణానికి గుర్తు. కాబట్టి రెండవ మరణానికి పాత్రలైన వారు ఆ బలలో పాలు పొందకూడదు. రెండవ మరణానికి పాత్రలు ఎవరంటే దుష్టులు, పాపులు. పాపం చేసేవాళ్ళు, అపవిత్రులు, వాళ్ళు ఆ బలలో పాలు పొందకూడదు. మరి యోగ్యమైన రీతిలో మనం బలలో పాలు పొందాలంటే యోగ్యంగా ఆ యొక్క శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెలోను, రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పొందాలంటే బలం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన బలం కలిగి ఉండాలి. పాపం అనే రోగాన్ని తీసివేసుకొని పరిశుద్ధులుగా ఉండాలి. మనము ఇంకా ఏం చేయాలి? మనము ఆయన సన్నిధిలో ఇందువల్ల మీలో అనేక బలహీన రోగులని చాలామంది నిద్రించుతున్నారు. మరణానికి పాత్రులు, రెండవ మరణానికి పాత్రులైన వారు ఆ బలలో పాలు పొందకూడదు. కాబట్టి మనం సరిచేసుకుందాం. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందే వారంగా ఉందాం. కాబట్టి మన యాత్రా జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంటే మనమే పరీక్షించుకుందాం. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుదాం. మోకరించండి. ఒక్క నిమిషం సరిచేసుకుందాం. దేవుని సన్నిధిలో